ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తాము అనేది. మనం ఒక ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫిల్ చేస్తామండి. మనం ఏ అప్లికేషన్ అయితే ఫిల్ చేశామో ఆ అప్లికేషన్ కాపీ ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూ ప్యానెల్ 5 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ వెళ్తుంది. సో మీ పేరు, మీ ఊరు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ కూడా దానిలో మనము టైప్ చేసి ఉంచుతాం. అదే సబ్మిట్ చేసాం, అందులో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. మీ పేరుకి ఏదన్నా ఇంపార్టెన్స్ ఉందా, మీ పేరు యొక్క మీనింగ్ ఏంటి, మీ పేరుతోటి గతంలో ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయా, మీ ఊరికంటూ ఏదన్నా చరిత్ర ఉందా, మీ ఊర్లో ఏదన్నా ఫేమస్ ఉందా, ప్లస్ మీ మండలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, మీ డిస్ట్రిక్ట్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, మీ ఫాదర్ ఒకవేళ ఆర్గనైజేషన్లో ఏదైనా వర్క్ చేస్తుంటే ఫాదర్ వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. ఫాదర్ ఒకవేళ వ్యవసాయానికి సంబంధించిన అయితే అగ్రికల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మన అప్లికేషన్లో సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ నుంచే ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీరు గ్రాడ్యుయేషన్లో మీరు ఏం చదువుకున్నారు దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి జనరల్గా అడిగేటటువంటి క్వశ్చన్స్. దీనితో పాటుగా ఆ రోజు కరెంట్ అఫైర్స్. ఓకే. సో అండ్ దట్ పర్టిక్యులర్ డే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూసుకొని వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. దాంతో పాటుగా మనకి ఇండియాలో ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్కి సంబంధించి దాన్ని కూడా క్వశ్చన్స్ అడుగుతారు.